మీ కావ్య. ఇక నేనైతే రజతోత్సవ సభలు చాలా ఘనంగా జరుగుతున్నాయి కదా, మీ అందరూ కూడా తెలుసు. సో ఆ సభలని ఇగో చూస్తున్నాం కదా, కేసీఆర్ గారే దగ్గరుండి చూస్తున్నారు. ఆ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏంది, ఎవరు వచ్చారు, ఎట్లా జరగబోతుంది అనేది ఒకసారి మాట్లాడదాం మనం. సార్ నమస్తే. నమస్తే నమస్తే సార్ ఎప్పుడు వచ్చారు వరంగల్కి? నేను 2 రోజులు అవుతుంది వచ్చి. అవునా? 2 days అవుతుంది. సో ఫామ్ హౌస్ లో ఏం పండిస్తున్నారు? ఫామ్ హౌస్ తో సంబంధం లేదే. మీ అందరు అనుకునే ఒక ఉచ్చారణ, మీకు బాగా ఇష్టమైన పదం ఫామ్ హౌస్. మీ అందరికి నాకు ప్రజలంటేనే ఇష్టం, తెలంగాణ ప్రాంత సమస్యలంటే ఇష్టం, తెలంగాణ ప్రజలంటే, తెలంగాణ ప్రాంతం ముద్దుబిడ్డలంటే బాగా ఇష్టం. మీకు ఫామ్ హౌస్ అనేది మీకు అలవాటు అయిపోయింది. ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ అని అలవాటు మీకు అయిపోయింది బాగా. మీకు మా ఫామ్ హౌస్ అంటే బాగా ఇష్టమా? అవును, మీ ఫామ్ హౌస్ అంటే చాలా ఇష్టం. తెలంగాణ ఉద్యమం టైం కంటే ముందుగానే ఒకసారి మేము వచ్చినాం. అవునా, సంతోషం తల్లి. మళ్ళీ రండి, మళ్ళీ సేద తీరండి అక్కడ. చాలా సంతోషం. సో ఇప్పటి వరకు నేను మాట్లాడింది కదా, సో సభలు ఇట్లా గెటప్ వేసుకొని వచ్చారనమాట. ఒకసారి మాట్లాడదాం. అన్న పేరు రాజారాం. అన్న, ఏంది ఈ 25 years ఆఫ్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నారు? సో ఏంది అసలుకి మనకి ప్రతి ఒక్కరిపైన ఎవరికో ఒకరికి ఒక అభిమానం అనేది ఉంటుంది. సో నాకు తెలిసి మీకు కేసీఆర్ గారి పైన అభిమానం ఎక్కువ అనుకుంటున్నానా? ఎస్, తెలంగాణ ముద్దుబిడ్డగా భద్రాద్రి కొత్తగూడెంలో సింగరేణి ముద్దుబిడ్డ, బొగ్గుగాని ముద్దుబిడ్డగా ఆ ప్రాంతంలో ఉంటే ఈ రోజున నేను రామోస్ ఫిలిం సిట్లో మేకప్ ఆర్టిస్ట్గా చేస్తూ గుజరాత్ ఒరియా న్యూస్ రీడర్స్కి మేకప్ చేసేవాడిని. అదేవిధంగా కల్చర్ డిపార్ట్మెంట్ కూడా మేకప్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో 2 ఇదే కేసీఆర్ గారి గెటప్ చేయడం జరిగింది. ఒకటి ఆర్జీబీ మిస్సింగ్ సినిమా పేరు, ఇంకొకటి వచ్చి ఏపీ సీఎం జగన్ గారి బయోపిక్ వ్యూహం సినిమాలో చేయడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సిల్వర్ జూబ్లీ బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరిగింది మీ వల్ల. రామ్ గోపాల్ వర్మ గారికి, ఎంటైర్ యూనిట్ అందరికి కూడా ప్రత్యేక కళాభివందనలు తెలపరుచుకుంటున్నా. అసలు ఫస్ట్ ఆ గెటప్ నాకు సూట్ అవుతది అని ఎట్లా అనిపించింది మీకు? అంటే ఏదైనా మీరు పర్సనల్ గా ట్రై చేసి చూసిరా? బేసికల్లీ నేను మేకప్ ఆర్టిస్ట్ కాబట్టి నేను కూడా మేకప్ నా ఫేస్ పైన చేసుకుంటే ఎట్లా బాగుంటది. రామోస్ ఫిలిం సిట్ లో కూడా జై తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేద్దామన్నాను. ఒక ఎంప్లాయీ కదా అని అన్నారు. సో నా ఉద్దేశం, నేను కూడా అదే తెలంగాణ బిడ్డగా, తెలంగాణ పీపుల్గా నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఏదైనా ఒకటి చేయాలి అనే ఉద్దేశంగా నా ఫేస్ పైన కేసీఆర్ గారి గెటప్ వేస్తే ఎట్లుంటుంది ఆలోచన జరిగింది. అసెంబ్లీ ముట్టేటప్పుడు మంచిర్యాలలో మొట్టమొదటిసారి, మంచిర్యాల జిల్లాలో, ఇప్పుడు మంచిర్యాల జిల్లా అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కాస్పేట మండలంలో స్టార్ట్ చేసిన మందమరిలో పెద్ద సభ అనమాట. అందులో మొట్టమొదటి కేసీఆర్ గారి వేషధారణతో చేయడం జరిగింది. అది మన కేసీఆర్ గారు గుండె మల్లేసన్న ఢిల్లీ చర్చలకు వెళ్తున్నారు. ఇది తెలంగాణ గురించి సస్యశ్యామలమైన కబురు తీసుకొస్తాము అని చెప్పి కేసీఆర్ గారితో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గుండా మల్లేసన్న చర్చలు పోయే టైంలో నేను కేసీఆర్ గారి గెటప్ చేయడం జరిగింది. మొట్టమొదటి గెటప్ అనమాట. అది కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పటివరకు 36 గెటప్ తెలంగాణ ఉద్యమంలో చేశాను. దట్ తెలంగాణ వచ్చిన తర్వాత వాటి కొన్ని ప్రోగ్రామ్ చేసుకుంటూ 48 గెటప్ చేస్తున్నాను ఇప్పటికీ. అంబేద్కర్ గారి గెటప్ కానీ, మన్మోహన్ సింగ్ కానీ, కేసీఆర్ కానీ, చంద్రబాబు కానీ, ప్రియాంక గాంధీ, ఇందిరాగాంధీ, ఇట్లా టోటల్గా ఆ సందర్భాన్ని బట్టి చేయడం అనమాట. శబరిమాత, లార్డ్ రాము, కృష్ణుడి గెటప్ ఇట్లా చేయడం జరుగుతుంది అనమాట. సో అన్నిటికల్లా మీకు బాగా ఇష్టమైనది గెటప్ ఏంటి? అదే ఇష్టమైంది అనే దానికంటే యాజ్ అన్ ఆర్టిస్ట్గా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సమీప భవిష్యత్తులో వస్తుంది. దయచేసి ఎవరు కూడా అధైర్యపడొద్దు. మీ చావుతోనే తెలంగాణ వస్తుంది అనుకోవద్దు. బతుకుండి తెలంగాణను చూడాలి అనే ఒక కాన్సెప్ట్తోని ఆర్టిస్ట్ కెన్ డూ ఎనీథింగ్ అనే ఉద్దేశంగా ఒక స్క్రిప్ట్ రాసుకొని ఒక ప్లే చేసి, దయచేసి అందరూ కూడా తెలంగాణ రావడానికి, తెలంగాణ సిద్ధించడానికి సమీప భవిష్యత్తులో ఒక స్క్రిప్ట్తో మొదలుకు వచ్చేదని. ఆ సందర్భంలో ఇది నచ్చింది, అది నచ్చదు ఏం లేదు. అక్కడ ప్రజలు ఏది కావాలనుకుంటే దాని పరంగా చేసేది. అది ఏ పార్టీ వాళ్ళు కానీ, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ ఏది వీలుంటే అది చేసేవాడిని అనమాట. అట్లా బాగా ప్రాచుర్యం పెరిగిన గెటప్ అయితే మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖర్, మా కేసీఆర్ గారు, దేశకి నేత కేసీఆర్ గారి గెటప్ చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ముద్దుబిడ్డ అన్నారు, తర్వాత సీఎం అన్నారు. ఇప్పుడు మాజీ సీఎం గా ఉన్న కేసీఆర్ గారి గెటప్ మాత్రమేనా? ఆయన డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? ఒక డైలాగ్ చెప్పాలంటే ప్యారడీగా వస్తుంది రండి. అమ్మా, ఏదైతే ఈనాడు తెలంగాణ ప్రాంతాన 25 సంవత్సరాల వసంతం చేసుకుంటున్నారంటే, సిల్వర్ జూబ్లీ కార్యక్రమం చేస్తున్నారంటే అది కేవలం కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి వల్లనే అవుతుంది. దేశకీ నేత కేసీఆర్ అనే సందర్భంగా గాలి ఏందో ఇక్కడ మాట్లాడేది నాకు అర్థం కాదు. గాలికి ఏం పనే నాకు తెలంగాణ బిడ్డల గురించి, తెలంగాణ ప్రాంత స్వాతంత్ర్యం గురించి పోరాడిందంటే ఒక కేసీఆర్తో ఏదైనా సాధ్యమైంది.
కేసీఆర్ని ముట్టుకోవాలన్నా కేసీఆర్తో ఎదురు తిరగాలన్నా ఈ జీవితంలో ఎవరికి సరిపడదు. కేసీఆర్ దాకాలంటే ఎన్నిలో వస్తుందని చెప్పి మీ అందరికి తెలియపరుచుకుంటున్నా. ఏం చేద్దామంటారా, అల్లులిలో తారు ఏం చేస్తారో నాకు అర్థం కాదు, మొక్క లేకుండా చేస్తారు. ఇప్పుడు నీడ ఎక్కడదే అది నాకు అర్థం కాదు. ఏ నీడకి నువ్వు చేస్తారా, కేసీఆర్ తీసేస్తా అంటారా? కేసీఆర్ చేసిన పనులను అన్ని కూడా మొక్కలేక పీకేస్తారంటారా? ఏ నీడ కింద చేస్తారు ఇప్పుడు వాళ్ళంతా? ఏ పాలన చేస్తారు? ఎవరు కట్టించిన బిల్డింగ్ కింద చేస్తారు? నాలుగేళ్ళ నరం లేని వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, వాళ్ళ మాటలు వినొద్దు, మోసపోవద్దు, గోసపోవద్దు అని మీ అందరికి నిలబరుచుకుంటున్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. యాజ్ ఇట్ ఈస్ అట్లనే మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ అందరి అభిమానము. సో కేసీఆర్ సార్ టోపీ ఎడగొన్నదో మాకైతే ఎరగలేదు, మీరేడా తీసుకున్నారన్నా? ఇది నాకు మంచిర్యాలలో లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు అరవింద్ రెడ్డి గారు ఇచ్చిండ్రు. ఇప్పుడు అరవింద్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినారు అయినా సరే తను ఇచ్చారు. అరవింద్ రెడ్డి గారు కేసీఆర్ అంటే ఈ లుక్ కొత్త లుక్ అని చెప్పి ఈ హ్యాట్ నాకు పెట్టడం జరిగింది. మంచిర్యాల అరవింద్ రెడ్డి గారు ఈ హ్యాట్ని బహుకరించారు నాకు. ఇది దట్టి విజయ సూచకం. సో కేసీ మీ అందరికి తెలిసింది, మనందరికి తెలిసింది విజయ సూచకము. ఏ పనికైనా ముందుకెళ్తే విజయంతో ముందుకెళ్లాలని దాని ఉద్దేశం. దట్టి ముస్లిం సోదరుల ఆదరాభిమానంతో ముందుకొచ్చే దట్టి అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రాంతంలో ఉత్సవాలకు వచ్చినటువంటి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి తెలంగాణ మన పౌరులందరికీ కూడా బిడ్డలందరికీ కూడా ప్రత్యేక వందనాలు నిలబరుచుకుంటున్నా. మీ ఛానల్ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన ఛానల్ పేరు ఈహా టీం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నిలబరుచుకుంటూ జై తెలంగాణ. సో చూసారా, హ్యాస్టీస్ మనకి కేసీఆర్ గారు చూసినట్టు కేసీఆర్ గారితో మాట్లాడినట్టే అనిపించింది కదా, నాకు కూడా అట్నే అనిపించింది. ఒకసారి అన్నం చూస్తే అందుకని మీ అందరికీ పరిచయం చేయాలని చెప్పేసి అన్నతో ఇంటర్వ్యూ చేశాం.